యమహా బైక్స్ అనేవి గ్లోబల్‌గా మనకి చాలా వేరియంట్స్ లాంచ్ చేశారు. అండ్ ఇందులో అయితే మనం ఇప్పుడు ఆర్ సీరీస్ గురించి అయితే మాట్లాడుతున్నాం. అండ్ ఇంకా కొన్ని ఆర్ సీరీస్ అయితే మనం పక్కన వదిలిపెట్టేసాం. మనం ఏదైతే ముందు వీడియోస్‌లో మాట్లాడుకున్నామో యమహా లైనప్ సీరీస్ గురించి అండ్ మనకు తెలియని బైక్స్ ఇంకొన్నైతే ఉండిపోయాయి. సో, ఈ పార్ట్ 2లో మనకైతే యమహా బైక్స్ ఏవైతే తెలియవో అవైతే ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మర్చిపోకుండా చివరి వరకు చూడండి. హాయ్, దిస్ ఈస్ మోటోవర్ట్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే 3000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం. కొంచెం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ యమహా బైక్స్ గురించి మాట్లాడితే మనం ఏదైతే ముందు వీడియోలో మాట్లాడుకున్నామో, ఎవరైతే ముందు వీడియో చూడలేదో అవి వెళ్లి తొందరగా చూసేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి మనకి యమహా ఏదైతే అన్నోన్ సీరీస్ ఉన్నాయో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ బైక్ వచ్చేసి యమహా R125 అనమాట. అంటే యమహా వైజెడ్ ఆర్ఎఫ్ 125 అంటారు. నేను జస్ట్ షార్ట్‌కట్‌గా యమహా R125 అని చెప్పేస్తున్నాను. ఇది యూకేలో Yeah, అయితే దొరుకుతది boy. మాక్సిమం. ఇది యూఎస్‌లో దొరకదు, ఇండియాలో దొరకదు అండ్ ఇంకే కంట్రీస్‌లో దొరకవు. మాక్సిమం యూకేలో అయితే దొరుకుతున్నాయి ఈ బైక్స్ అనేవి. అండ్ ఈ బైక్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇది 125 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అనమాట. అండ్ దీని పవర్ వచ్చేసి ఇది 15 బీహెచ్‌పీ పవర్ అండ్ 11.2 ఎన్ఎం టార్క్ అయితే జనరేట్ చేస్తుంది. ఇది R15 తమ్ముడులాగా అనమాట. ఇప్పుడు R15 V4లో ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ఇది కొంచెం డౌన్‌గ్రేడ్ అయ్యి ఉంటది. R125 అండ్ మిగతా ఫీచర్స్ అన్నీ సేమ్ ఉంటాయి. దీనికి టీఎఫ్టీ కలర్ డిస్‌ప్లే ఉంటది, రైడ్ మోడ్స్ ఉంటాయి అండ్ ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ విత్ VVA టెక్నాలజీ అండ్ విత్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అండ్ ఆప్షనల్ క్విక్ షిఫ్టర్ అయితే ఉంటుంది దీంట్లో. అండ్ ఇది అన్నోన్ సీరీస్‌లో మన ఫస్ట్ బైక్ అనమాట. అండ్ ఇప్పుడు సెకండ్ బైక్ వచ్చేసి ఇది R25 అనమాట. సో, మనం ఈ బైక్ గురించి మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదైతే R15 V5 గురించి మాట్లాడుతున్నామో అప్పుడైతే ఈ టాపిక్ వచ్చింది. దీన్నైతే మన సౌత్ ఈస్ట్ ఏషియాలో అయితే దొరుకుతున్నాయి. అంటే ఇండోనేషియా, మలేషియా అలాంటి కంట్రీస్‌లో అయితే దొరుకుతుంది. ప్రెజెంట్ మన ఇండియాలో అయితే లేదు. ఇండియాలో తీసుకొద్దామంటే వాటి టాక్స్ నార్మ్స్ అండ్ ఎమిషన్ నార్మ్స్‌కి అయితే క్వాలిఫై అవ్వలేదు. సో, ఇది ఇండియాలో అప్పుడే రాకపోవచ్చు అని దీని మీద అయితే టాక్ ఉంది. అండ్ దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 249 సీసీ లిక్విడ్ కూల్డ్ పారలెల్ ట్విన్ ఇంజిన్ అనమాట. అంటే ఈ R25 మన ఇండియాలో గనుక లాంచ్ అయితే మనకి R2 అక్కర్లేదు, R3 అక్కర్లేదు. కేవలం R250 అనేది నడిపేయొచ్చనమాట మన ఇండియాలో. ఎందుకంటే ఇది పారలెల్ ట్విన్ ఇంజిన్‌తో అయితే వస్తుంది. అండ్ ఆఫ్‌కోర్స్ దీని ప్రైస్ అయితే మాక్సిమం హెవీ ఉంటది. దీని ప్రైస్ వచ్చేసి ఇది 5,00,000 అయితే ఇండియన్ రూపీస్‌లో అయితే ఉంటుందన్నమాట ఇండోనేషియాలో. అండ్ ఈ ప్రైస్ వచ్చేసి ఓవర్ ప్రైస్డ్ అనే తెలుసు. బట్ మన ఇండియాలో లాంచ్ అయితే ఏ ప్రైస్ ఉంటదో మనకు తెలియాలి. అండ్ దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇది 249 సీసీ లిక్విడ్ కూల్డ్ పారలెల్ ట్విన్ ఇంజిన్ అని చెప్పాను కదా! అండ్ దీని పవర్ వచ్చేసి 34.9 బీహెచ్‌పీ అండ్ 22 ఎన్ఎం టార్క్ వరకు జనరేట్ అవుద్ది. సీరియస్‌లీ R25కి ఇంత మాక్సిమం పవర్ ఇచ్చారా? ఒకవేళ ఇండియాలో లాంచ్ అయితే వేరే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉండే కిల్లర్ పర్ఫార్మెన్స్ అండ్ వేరే బైక్స్‌లో లేవని అనుకుంటున్నాను. R25 సెగ్మెంట్‌లో ఏదైతే ఉందో ఇది తొందరగా ఇండియా రావాలైతే నేనైతే కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ బైక్ వచ్చేసి ఈ బైక్ ఉందని నాకు కూడా తెలీదు. అదే గ్లోబల్‌లో ఇంకా సేల్స్ ఉన్నాయని నాకైతే తెలీదు. అండ్ ఈ బైక్ ఏంటంటే యమహా R9. యెస్. ఈ బైక్ గురించి ఎందుకు తెలియదన్నానంటే R9 అనేది డిస్కంటిన్యూడ్ అయిపోయింది అనుకున్నాను. బట్ యూఎస్‌లో అయితే దీని సేల్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ తొందరలో ఇండియాలో అయితే రాబోతుందని అయితే టాక్ వస్తుంది. అండ్ R9 అనేది ప్యూర్‌లీ ట్రాక్ బేస్డ్ బైక్ అనమాట. అండ్ దీని ఫ్రేమ్ వచ్చేసి అల్యూమినియం క్యాస్ట్ అయితే వస్తుంది. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ అని చెప్తున్నారు. అన్ని యమహా లైనప్‌లో సిరీస్‌తో కంపేర్ చేస్తే యమహా R9 అనేది చాలా లైట్ వెయిట్ అని చెప్తున్నారు. అండ్ దీని స్పెక్స్ వచ్చేసి ఇది లిక్విడ్ కూల్డ్ 890 సీసీ ఇన్‌లైన్ 3 సిలిండర్‌తో అయితే వస్తుంది. అండ్ ఇది యూఎస్‌లో ట్రాక్ లీగల్ అండ్ రోడ్ లీగల్ కూడా. ఇది 120 బీహెచ్‌పీ పవర్ అండ్ 93 ఎన్ఎం టార్క్ వరకు అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఇదైతే చాలా బీస్ట్ అని చెప్పొచ్చు. R1కి కొంచెం క్లోజ్‌గా ఉంది. అండ్ లాస్ట్ బైక్ వచ్చేసి యమహా R1 ఎమ్ అనమాట. ఈ బైక్ గురించి మాట్లాడాలంటే ఇది మనం లాస్ట్ వీడియోలో ఎందుకు మాట్లాడలేదంటే యమహా R1 నేను చెప్పేసి వదిలేసాను. యమహా R1 ఎమ్ ఎందుకు చెప్పలేదంటే ఇది లిమిటెడ్ ఎడిషన్ బైక్ అనమాట. ఇదైతే ట్రాక్ లీగల్, ప్యూర్‌లీ ట్రాక్ లీగల్ అనమాట. మనం ట్రాక్ పర్పస్‌లో వాడతాం. ఎవరైతే మోటోజీపీ అది చూస్తా ఉంటారో వాళ్ళు మీరు చూసినట్టయితే యమహా R1 ఎమ్మే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది కార్బన్ ఫైబర్ బాడీ పార్ట్స్‌తో అయితే వస్తుంది. అండ్ కాస్ట్ అల్యూమినియం ఫ్రేమ్‌తో అయితే వస్తుంది. ఇది సూపర్ డూపర్ లైట్ వెయిట్ అనమాట. సో దానివల్ల ఇది పర్ఫార్మెన్స్ అనేది దీనికి కిల్లర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటది. ఎందుకంటే ఇది సూపర్ స్పోర్ట్ బైక్ కాబట్టి. అండ్ దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇది R1 లాగే సేమ్ 998 లిక్విడ్ కూల్డ్ సీపీఎస్ ఇంజిన్ అనమాట. ఇది అప్ టు 200 బీహెచ్‌పీ పవర్ అండ్ 112 ఎన్ఎం టార్క్ వరకు అయితే జనరేట్ చేస్తది ఇది. అండ్ ఈ బైక్ వచ్చేసి కిల్లర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. సో ఇది యమహా అన్నోన్ సీరీస్‌లో ఉండే లైనప్స్ అనమాట. ఎవరికైతే తెలీదో కింద కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ మన ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వరకు షార్ట్ వీడియోస్ అయితే పెడతాను. అక్కడ కూడా కొంచెం ప్లీజ్ డూ ఫాలో అయితే చేసేయండి. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో థాంక్ యూ ఫర్ వాచింగ్.